మరో మలయాళ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ థియేటర్‌లో విడుదలైన సుమారు 3.5 నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టబోతుంది. ఐఎండీబీలో 7.8 రేటింగ్ సాధించిన ఈ సినిమా థియేటర్‌లో చాలా మంది మిస్ అయ్యారు. ఎందుకంటే తక్కువ థియేటర్‌లోనే ఇది రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు అందరూ ఓటీటీలో చూసే అవకాశం వచ్చింది. ఎందుకంటే తక్కువ థియేటర్‌లోనే ఇది రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు అందరూ ఓటీటీలో చూసే అవకాశం వచ్చింది. ఈ సినిమా పేరు ఏ ఓటీటీలో వస్తుంది అనే వివరాలు తెలుసుకునే ముందు వీడియోను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కేరళలోని ఒక మారుమూల ప్రాంతంలో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మీరా ఆమె తల్లి జీవిస్తుంటారు. వీళ్ళు కొబ్బరికాయలు అమ్ముకుంటూ నాగదేవతలను అమితంగా పూజలు చేస్తారు. పురాతన ఆచారాలను పాటిస్తూ ప్రశాంతంగా జీవితం గడుపుతుంటారు. కానీ ఒకరోజు మీరాకు అకస్మాత్తుగా వింత కీటకం కొట్టి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకడంతో వాళ్ళ జీవితం తలకిందులవుతుంది. మీరాకి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. మీరాకు చికిత్స అవసరమని డాక్టర్లు చెప్పినా ఆమె తల్లి మాత్రం అది నాగదేవత శాపమని నమ్ముతుంది. ఈ పరిస్థితిలో ఒక యూట్యూబర్ ద్వారా ఈ విషయం సోషల్ మీడియాకు చేరుతుంది. దీంతో ఈ విషయం ఒక జాతీయ స్థాయి చర్చకు వేదికగా మారుతుంది. సహాయం చేసే నెపంతో వచ్చే ఎన్జీఓలు, వ్యూస్ కోసం పాకులాడే బ్లాగర్లు, రాజకీయ నాయకుల రాకతో వాళ్ళ ప్రశాంతత కూడా ఒక్కసారిగా చిన్న భిన్నమవుతుంది. చివరకు మీరాను కాపాడింది వైద్యమా లేక వాళ్ళ నమ్మకమా అనే ప్రశ్నతో సినిమా ముగుస్తుంది. మూవీ పేరు వచ్చేసి ద మిత్ ఆఫ్ ద రియాలిటీ. ఈ సినిమాలో రియా కల్లింగల్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా 2026 ఫిబ్రవరి 21 నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళం ఆడియోతో వస్తుంది, కానీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ లో అందుబాటులో ఉంటాయి. ఇలాంటి బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.